దాని కోరలు పీకేస్తా, దాని అహంకారాన్ని చేస్తా. ఏం తీసుకుని పదులు. అయ్యా మన చేతిలో ఉన్న అధికారము నాయకులు అంతా తమ వెనకే తిరుగుతున్నారండి అయ్యా. అదే ఎందుకని? ఆమెకున్న ఇమేజ్ అటువంటిది. మరి ఎందుకే నువ్వు నన్ను పొగుడుతున్నట్టు ఆవిడని పొగుడుతున్నట్ట? అయ్యా మీ పాట చెప్పు వేసుకుంటూ మీ టాటా ఉప్పు తింటున్నాను. ఆమెను ఎలా పొగుడుతాను చెప్పండి. థ్యాంక్స్. శతకోటి నమస్కారాలయ్యా. అయ్యా మీరు కబురు పెట్టిన పంతుల్లో వీరేనండయ్య గారు. రండయ్యా పంతులు బాబులు రండి. అయ్యా నా పేరు కపిలింగ్ శర్మ. బాబు గారు నా పేరు జప్రింగ్ శాస్త్రి అండి. చిచ్చి చిచ్చి పంతులు ఉండి అవేం పేరు అయ్యా? ఏం చేయమంటావయ్యా, మా అయ్యకి కపిలింగ్ అంటే చాలా ఇష్టం. ఆ కృషికి ఫలితంగా నేను పుట్టానని ముద్దుగా ఆ పేరు పెట్టి చచ్చాడు. మరి అయ్యగారు మా బాబుకి జబ్రింగ్ అంటే చాలా ఇష్టం. తన ఫలితానికి నేను పుట్టానని జబ్రింగ్ అని పేరు పెట్టారండి. అయ్యా వాళ్ళ పేరుతో మనకు పనేముంది. మన వాడికి తాకొస్తుందిరా తాగుపోతుంది. పిచ్చినా పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కదాంతోనే పని ఉండాలన్నా. అదే ఇలా ఫ్రీగా ఉన్నాననుకో నా కన్ను పట్ట కన్నా మనతో హసి తీరా కామ క్రీడలు ఆడుకోవచ్చు, నా కోరికలు తీర్చుకోవచ్చు. ఎంత చిన్న వయసులో ఈ పాడు బుద్ధులు అంటారా నీకు? తోలకంటే కడుపులో తులసి మొక్క పడుతుందా చెప్పండి. అలాగే గారు ఈ రోజైనా మరి పెళ్లి చేసుకోవాలి నాతో వచ్చి. పిల్లంటి చేసుకుంటే ఒకే ఒక్కదాన్ని చేసుకుంటాను నాన్న. దాన్ని అమ్మ దాని అయ్యితో కాకుండా ఆ బ్రహ్మతో కాపురం చేసి కన్నట్టుందన్న దాన్ని చూస్తే నువ్వు కూడా మూడొస్తుంది నాన్న. ఆ రాజశ్రీదేవి లేదు, దాని చిన్న కూతురి నందిని నాన్న. కొరువుతో తలకొక్కమంటే ఇదేనేమో మరి. నువ్వు కొరువుతో తలకొక్కుంటావా కత్తితో తలకొచ్చుకుంటావా నాకు తెలియదు నాన్న. అంత అందమైన అమ్మాయి ఈ భూమి మీద పుట్టకూడదు. ఒకవేళ పుట్టినా నాలాంటి ఎదవల కంటే పడకూడదు. నా కంటే పడ్డాకు కాకుండా పోకూడదు. అది మన శత్రువు కూతురా. దానితో కయ్యమే కానీ బియ్యం మనకు వచ్చదు. దాని తలనరగాలని నేను చూస్తుంటే దానితో తాంబూలం అందుకో ఉంటావా? రెచ్చిపోతా ఆ రాజేశ్వరిదేవికి అల్లుండైపోతా. ఇంటిలో ఉన్నాను రా, కొంచెం ఉపశమనం కలిగించవా? క్యాబినెట్ చేయమంటారా అయ్యగారు? షటప్. అయ్యా వెళ్ళి లోపల బండమ్మో ఓ చిక్కు బండమ్మో మా పులుకుల కుంటమ్మో నా చెయ్యెత్తే నీ ఇంటికి వెళ్ళిపోతమ్మో ఓ చక చక పురుగమ్మో నీ పురుగుల ఆపమ్మో నా కాళ్ళు పడితే నీ పట్టాల పట్టమ్మో.
నువ్వు అచ్చా నీకంటే నా ఏసీ పోగినే ఉల్కం రాళ్ళక్క ముస్తాబ్ చేసి తీసుకొస్తాంలే నీ స్పీడ్ చూస్తుంటే అసలాగే రాలేదే నువ్వు టికెట్ ఇస్తే ఒక్కసారి టూర్ వస్తానులే అందరి మంచం పెట్టుల నిప్పి అత్తలు బంధం మస్తుగా కలిపి బిల్కుల్ నీకే విస్తరిస్తా తింపి నా కుల్ఫీ ఉయ్యాలుగే ఊపులతోటి కొండ కోనల మలుపులు దాటి గాలి నిండా చేరుతాలే గండోలాగాది మల్పులా కలగల్పుగా నడపడుతోని నీతోనే పడి రాజా రాజా బొబ్బిల్ రాజా నీ చూపుతో నా ఊపిండే లాల్ జెండా నువ్వు గింత చోటిస్తే గంటేసి నేనిట్టే నీ కుప్పేకొచ్చి కోకారై కాకుప్పి తీస్తానులే కొట్టేస్తే నా సీరల కుంగుల్నే నా సిగ్నల్ లెక్క కల్లో పిట్లా కిర్వాటేస్తానులే ఇంటికి పక్కన చోటే పట్టి టికెట్ ధరలే చాటే పెట్టి అప్పు డౌను ఒకటై వేల కిటికే చేస్తానులే పాసింజర్లని పక్కకు నెట్టి పాసులు కూడా నీకే ఇచ్చి మస్కలు కొద్దే ముస్కులు నీకే ఇష్కులు ఇస్తుంది ఇక వరుసగా విరుసుగా నా కొల్చే కొంచెం జల్సా నల్వంతా హే రాజా 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 బొబ్బిల్ రాజా కంటి చూపు తారా బుక్కింటే లాలి జెండా అయినా మోసవాడు నేనైతే నీకేంటి ఇబ్బంది? ఎవరైనా చూస్తే బాగోదు కదా. ఎవరైనా చూస్తే బాగుపోవడానికి మనం ఏమైనా చేయకుని పని ఏమైనా చేస్తున్నామా చెప్పు. అబ్బా నోరు విప్పితే చాలు అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్లే. నీలాంటి అందమైన అమ్మాయి పక్కన ఉంటే అలాంటి మాటలే వస్తాయి మరి. ఆహా అయినా కాశ్మీర్ చల్ల కూడా నాకు శివరింగ్ లేదు రా. నువ్వు పక్కన ఉంటే చాలు కింద నుంచి పై వరకు తడిసిపోతుంది చూడు. మీ మగాల వీక్నెస్ అదే కదా. నేను చూడు ఎంత నిర్భయంగా ఉన్నానో. నిజమే రాదా, ఒక అందమైన అమ్మాయి అలా చూసి నవ్విందంటే చాలు నువ్వే దిక్కుని ప్రదక్షిణ చేస్తాం. మాట్లాడితే చాలు అన్నీ మర్చిపోతాం. పెళ్ళైతే సరే కాల్చిన వాళ్ళు సైతం పక్కన పెట్టేస్తాం. మీ అమ్మాయిల పనే బాగుంది రాదా, మా అబ్బాయిని ఎలా కావాలంటే అలా వాడేసుకుంటున్నావు. ఏయ్ నిన్ను నేనేం ఆడుతున్నాను. నిజమే రాదా, నువ్వు అందరు అమ్మాయిలు లాంటిదే నువ్వు కాదు. అలా అయితే ఈ రోజు నుండి నేను కూడా నిన్ను విచ్చలవిడిగా వాడేసుకుంటాను. వెళ్ళు వెళ్ళి నాకు ఏదైనా తింటానికి తీసుకురా. నువ్వు ఎప్పుడు ఈ మాట అంటావా అని ఎదురు చూస్తున్నా. ఇప్పుడే తీసుకొస్తాను, వెయిట్ చేయి. వేడివేడిగా ఉంది, లాగించేద్దాంరా. అయినా ఎన్నాళ్ళు రాదా ఇలా పాటలో కూర్చొని అల్పాహారాలు తింటాం. ఎంచక్క మన పెళ్ళైతే నీ చేతి వంటని ఆగించేవాళ్ళం కదా. అదే విజయ్, మన ప్రేమ విషయం మా అమ్మతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడైనా తెలియాల్సిందే కదా రాదా. అవుననుకో. ఆ విజయ్, త్వరలో నా బర్త్డే వస్తుంది. అప్పుడు మా అమ్మకి మన ప్రేమ విషయం చెప్తాను. అలా అయితే ముందు ఎంత భయం ఉంటే ఆ మాటని ఎలా చెప్తావు రాదా. ఏం చేయను విజయ్, నేనంటే అమ్మకు చాలా ఇష్టం. కానీ ప్రేమ అంటేనే అసలు ఇష్టం ఉండదు. అందులోనూ నిన్ను ప్రేమిస్తున్నానని తెలిస్తే నన్ను నిలవనా
పోగులు పెడుతుంది. అయితే మన సమస్యకి ఒకటే పరిష్కారం రాదా? తిన్నగా గుళ్ళో పెళ్లి చేసుకుందాం, మీ గుమ్మల్లో అడిగెట్టేద్దాం. రమ్మంటే లోపలికి, పొమ్మంటే బయట కాపురం పెట్టేద్దాం. ఏమంటావు చెప్పు? సబ్బురాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ సొప్పులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే. నీ బాడీ సొంపాపిడి చీమలెన్నెలాగో నీరంటే. హే లేడీ హీరో లేడీ నాపైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో. టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో. సైక్లోన్ వచ్చిందే పిల్ల. రాంబోలా స్టెన్ కన్ను కన్ను కొట్టి కూటాలే మించినావు. రెయిన్బోలా లెఫ్ట్ రైట్ చుట్టుముట్టి రంగుల్లో ముంచినావు. హెడ్ లైట్ వేసావు పిల్లోడా నా చూపుల్లో. హెడ్ లైట్ వేసావు పిల్లోడా. హెడ్ లైట్ ఆపే పిల్లోడా నా నిక్కల్లో. హెడ్ లైట్ ఆపే పిల్లోడా. పాలిష్ డిస్కోలోని మాసు ఐటమ్ నువ్వే. నీలో అందాల కోణాలు సోమని. గుచ్చుకుంటే పోనీ ఇష్క బాణం నువ్వే. నీతో చేసుకోనా చాలీ చడి. స్వీట్ బాటిల్ లాంటి గోలి సోడా నువ్వే. కిసు కిస్సంటూ నీ సరుకే వేరని. కిలోమీటర్లేని కిలోమీటర్ నువ్వే. నాలో మ్యాటర్ అంతా నీదైపోని. కళ్ళకి నిక్కల్లో మూసే పెంచే లెక్కల్లో చుక్కుల్తోనే వెళ్ళా నన్ను తాగేస్తాంటే. లారీ గుద్దిందే పిల్ల నా గుండెల్ని. లారీ గుద్దిందే పిల్ల. మ్యారేజ్ చేసుకో పిల్లోడా నా సూపుని. మ్యారేజ్ చేసుకో పిల్లోడా. Come on, apple pillow, ఉరికి చూసే పళ్ళు. మేరా మైండ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిందిలే. నేను నీ కాటన్ పిల్లో నలిగిపోయి కల్లో. చలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తానే. చల్లు చల్లు నువ్వే క్రికెట్ బాలు. భలే నా హార్ట్ వికెట్ తీసావులే. మళ్ళీ మైదానంలో మొత్తం జాగారంలో ప్రతి బంపి సిక్సర్ కొట్టిస్తానే. ఏకాకిగా నిమిట తగా తగా తీసేసి బగా బగా మగా ఈడు మాట్లాడతాంటే. రైన్ డాన్స్ మొదలైందే పిల్ల నా గుండెల్లో. రైన్ డాన్స్ మొదలైందే పిల్ల. కరంచాయ్ ఇస్తా పిల్లోడా నా చేతుల్లో. కరంచాయ్ ఇస్తా పిల్లోడా. అమాంతం మింగేయాలనిపిస్తుంది. ఆ అవకాశం రావాలి కానీ వదులుతానా మరి? కొబ్బరి చెట్లకు కంది చేనుకు కొట్టిన మందుకు 1,00,000 రూపాయలు. కలుపు తీతకు 1,00,000 రూపాయలు. ఎరకయ్య దగ్గర తెచ్చిన ఎరువుల అరువుకు 2,00,000 రూపాయలు అయిందక్క. కొబ్బరి చెట్లకి కంది చెట్లతో పాటు మీ పొట్టలో పురుగులు కూడా పెరిగాయట.
మరి దాని కొట్టిన మందు ఖర్చు చెప్పరే? అంటే అక్క, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నాతో చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన పార్టీ మళ్ళీ గెలవాలి. రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ మన చక్రం తిప్పాలి. అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. దాని గురించి నువ్వు కంగారు పడిపోగాక, మన పార్టీ అభ్యర్థులందరికీ మందు పంచిపెట్టేశాను. మన అపోజిషన్ నాయకులందరికీ విందు ఏర్పాటు చేస్తున్నాను. ఆ అందరినీ కొనేస్తా. కాదు కూడదు అని మొండికేస్తే కాలు తీయించేస్తా. తలనొప్పి తగ్గాలంటే తల తీయించక్కర్లేదు, టీ తాగితే సరిపోతుంది. నీ మట్టి బుర్రకి అలాంటి అర్థం కావులే. నా లెక్కలు నాకున్నాయి. వాడు ఓటుకి 500 ఇస్తే మనం ఓటుకి 1000 రూపాయలు ఇద్దాం. వాడు చీప్ లెక్కర్స్ పోస్తే మనం ఫారిన్ నుంచి తెప్పించి ఫుల్ బాటిల్స్ పంచేద్దాం. వాడు ఒక ఓటు రిగ్గింగ్ చేస్తే మనం 100 ఓట్లు రిగ్గింగ్ చేద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. ఫలితాలు తారుమారైతే ప్రాణాలు తీయటానికి కూడా నేను వెనుకంజ వేయను. నువ్వు నిశ్చింతగా ఉండక్క. నా నిజ స్వరూపం బయటకు తీసి ఆ ఎమ్మెల్యే దేవుడి ఎత్తులకు పై ఎత్తులు వేసి నీకు విజయారతి అందిస్తా. ఓ రాత్రి 50,000 కావాలి నాకు. అలా పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను. బంధువైనా భర్త అయినా రాజేశ్వరి దేవని పిలవలసిందే. ఓ అలాగా మిస్టర్ రాజేశ్వరి దేవి గారు, ఓ 50,000 ఇవ్వండి. ఎందుకు? నా చిన్ననాటి స్నేహితుడు కష్టాలలో ఉన్నాడు. కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి నువ్వేమైనా దేవుడువా? దేవుడు ఎప్పుడు దిగినాడు రాజేశ్వరి దేవి. ఆ దేవుడే మనిషిని దూతగా పంపిస్తాడు. కష్టపడి డబ్బు సంపాదించడం తెలిస్తే కదా తెలిసేది డబ్బు విలువ ఎంత. అడిగిన వారికి అడగని వారికి దాన ధర్మాలు చేయడానికి కాదు నేను డబ్బు కూడబెట్టింది. ఈ ఆస్తి నాది, అనుభవించేది నువ్వు. ఈ అందం నాది, అనుభవించేది నువ్వు. చిచ్చే, నీతో మాట్లాడాలంటే మూసీ నది నీటిలో మొహం కడుక్కున్నట్లే. ఈ మధ్యన మన ఇద్దరికి 3 కాలం వస్తుందన్నాడు అక్క బావ. ఆయన మొహం ఆయన ఏం చేస్తాడు నన్ను? నమస్తే అండి. నువ్వా? ఎందుకు వచ్చా? సంబంధం కలుపుకుందామని. తెలుగులో చెప్తే అందరికీ అర్థం అవుతుంది. మీ చిన్న కూతురు నందిని తొలి చూపులోనే ప్రేమించాను. పెళ్లి చేసుకుందామని. నోర్మై పంచాన్! నీ బావకు పోడి పగ వచ్చిందని నా ఇంటికి అల్లుడు అయిపోవాలనుకుంటున్నావురా? నువ్వు నీ బాబు నా ఇంటికి సున్నం వేయడానికి కూడా పనికిరారు. అలాంటిది నా ఇంటికి కళ్ళ వేయాలనుకుంటారా మీరు? మీలాగే ఈ సాగర్ కూడా కోట్ల అధిపతి. నా కొడుకులకి ఎన్ని కోట్లుంటాయే? లేని మనుషులకి ఎంత ఆస్తుంటాయే? పాత ఖర్చును ఇంకా మీరు మరవలేదనుకుంటా. ఎలా మర్చిపోతాను రా? నిన్ను నీ బాబుని మట్టిలో కలపంగా ఎలా మర్చిపోతాను? ఎలక్షన్లు అన్నాక ఆధిపత్యం కోసం అడ్డుదారులు తక్కడం సహజమంటి. ఈ రోజు ఈ క్షణం మీరు మేము కలిసి మనమైతే ఈ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించవచ్చు. దేశంతో నా హృదయం కరుగుతుంది అనుకుంటున్నావేమో. నీ పైన నీ బాబు పైన నా కోపం పొంగి పొరలి పోతుంది. మీ పగని కాస్త పక్కన పెట్టి కాసేపు ప్రేమగా ఆలోచించండి అండి. నేను మీ అల్లున్నైతే ఈ నియోజకవర్గం మీదే. నీ చిన్న కూతురు నంది నాదైతే ఈ అధికారం ఇక మీదే. నా కూతురికి కారు డ్రైవర్ గా కూడా నువ్వు పనికిరావురా. నా కూతురు ఎవరు అని చూడు. నా కూతురు ఎదురైతే తల దించుకో. తల ఎత్తావో చచ్చిపోతాం. జాగ్రత్త. నాకు తెలుసు. ఈ కూతురు నెత్తికెళ్ళాను సరే ఈ సాగర్ పెళ్లి చేసుకుంటాడు. చూస్తూ ఉండు. నా కూతుర్ని ఎత్తుకెళ్ళటమే కాదురా, వెంట పడుతున్నావని తెలిస్తే చాలు. నా దగ్గర లైసెన్స్ లేని గన్న ఒకటే ఉంది. లైసెన్స్ లేని గన్నలు గడికి ఒకటే. నేను తూట్టుగా కాల్చి చంపుతాను. కానీ పోయే ముందు నీకు పోయే కాలం దగ్గర పడిందని మరీ చెప్పి వెళ్తా. కానీ ఇంకో విషయం అంటే ఈ కూతురుపై మనసు పడి వచ్చాను కాబట్టి
మర్యాదగా వెళ్తున్నా. అదే మోజు పడొచ్చుంటే మోసుకుపోయేవాడిని. పోరా బచ్చా! నువ్వు నీ బాబు నా రెండు కాళ్ళు చెప్పులతో సమానంరా. నువ్వేంటో నాకు చేసేది? వీడి బాబు ఏదో ప్లాన్ లో ఉన్నట్టున్నారక్క. వాడి మొహం, వాడు నా ఇంటి రాయని కూడా తాకలేదు. అలాంటిది ఈ రాజశ్రీదేవిని తాకగలరా? హాయిగా ఉంటున్నా. అది కరెక్టే గురువు గారు, కానీ అదేదో సైలెంట్ మూడ్ లో పెడితే నాకు చెవుడైనా కమ్మగా పంచాయతీ అయిపోదండి. అలాగే లేరా చుల్తా. బాగున్నారా పంతులు బాయిలు, బాగున్నారా? హాయ్ లబ్బకి, బాగానే ఉన్నాం. కానీ ఈ మధ్యన మా గురువు గారికి రోగల పోటీ ఒకటి ఇచ్చిందండి. నాకు ఈ మధ్య రోలు పోటీ వచ్చింది బాయా లబ్బకి. అయితే మా గురువు గారు రోగల పోటీకి నీ రోలు పోటీ జత అయితే మీ ఇద్దరి గురించి సమస్య ఉండదు సుమి. శాస్త్రి నన్ను సంపద అవ్వకరా శాస్త్రి.